అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ అయితే మా దోస్తు గాడు ఒక వెరైటీ చారు వాళ్ళ ఊరు సైడ్ అంట ఇట్లా చేస్తారట. సూపర్ ఉంటదట. చింతపులుసు. చేస్తున్నాడు. చింతపులుసు అంట. అదొకటి రెడీ చేస్తున్నాడు. ఇది వరకు ఆల్రెడీ ఒకటి చేసిండు. ఇది ఒకటి ఇప్పుడు సోరకాయతో చేస్తున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ లో చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే దాని ప్రాసెస్ ఏంది అనేది మీకు చూపిస్తా. ఓకేనా? రండి గైస్. వాళ్ళు ఇవాళ ఇంటికాడ ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. రైతు రోజు చేయడు అందుకు. ఓకేనా? రండి. ఇక పక్కనే ఉన్నాడు చూసిరా. అది పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాడు. చూడండి, ఆవాలు జీలకర్ర రైస్ ఉల్లిగడ్డలు వేసుకున్నాడు. చూడండి, మీ టేస్ట్ కు సరిపడంత వేసుకోండి. ఒకటా రెండా? రెండు రెండు. చిన్న అయితే రెండంట, పెద్ద అయితే మూడట. చిన్న అయితే రెండట, పెద్ద అయితే మూడు నాలుగట. ఇగో గైస్ అని, ఇగో వాని ఆట వాని అది కిచెన్ లోకి వస్తే కిచెన్ లో వచ్చినట్టున్నాడు వాడు అసలు. నిజంగా చూడండి, అసలు నాకే రవ్వు వస్తుంది అనమాట వీడి డాన్స్ చూస్తుంటే. ఇట్లా ఆడుకుంటా పాడుకుంటా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాడు. పచ్చిమిర్చి ఒక పాట పెట్టినా, రవితేజ పాట, వీరమణి కంటుడు. ఆ పాట పెట్టనా? చూపియనా? చూడండి గాయస్, చూపియనా అంటే వద్దంట. ఇవి ఎవరన్నా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేస్తారు. వీళ్ళేందో వెరైటీగా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తుడు వీడు. నాకు అర్థమైతలేదు. ఓకేనా గైస్? నేను చూపిస్తలే, చూసుకో. ఇగో నేను కూరనే చూపిస్తున్నా గైస్. చూడండి, ఆడుకుండా బాగా ఉడికిరండి. మిరపకాయలు ఉడికినాక ఏం చేయాలి చెప్పు? ఆనపకాయలు వేసుకోవాలి. ఆనపకాయలు వేసుకోవాలంట. పసుపేవా? మర్చిపోయింది వీడేదో. మర్చిపోకుండా ఎక్కడ తిరుగుతుందో గాలి. కళ్యమాకు పసుపు ఏమయ్యావమ్మా? పసుపు, పసుపు మీ టేస్ట్ కు సరిపడంత గైస్. విడుగు చేసుడేమో కానీ కలర్ అనిపించేందరంట. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఏసి వేయనట్టు కళ్యమాకు అగో ఇట్లా వాడేస్తారట. అట్లా ఏందో అట్లా వాడేస్తే టేస్ట్ వస్తుంది. అట్లా వాడేస్తే టేస్ట్ వస్తుంది అంట. బాగుంటదా? మీ ఇంట్లో ఇట్లనే చేస్తారా? మా ఇంటికి వాళ్ళ ఇంట్లో అట్లా ఇట్లా వాడేస్తారంట. చూడండి, టమాటాలు ఏవా? ఆనపకాయలంట. ఇది ఏం సోరకాయ? రౌండ్దా లేకపోతే రౌండ్ సోరకాయ అంట. సోరకాయలలో కూడా రెండు రకాలు ఉంటాయి గైస్. చూడండి, ఇది రౌండ్ సోరకాయ. సోరకాయ కాదు, ఆనపకాయనంట. ఏందో వీని కథలు ఏందో నాకు అర్థమైతలేదు. చూడండి, ఒకసారి కలుపుకోవాలంట. ముక్క మెరుపు గాయస్. చూడండి, వీడు చేసే కూరలు ఏందో గాని మాకైతే మస్తు జోక్ అవుతుంది ఇంట్లో. అట్లా ఇవి తెలంగాణ కూరలు గైస్. మీ ఇంటి సైడ్ ఎట్లుంటుందో మాకు తెలియదు కానీ మా తెలంగాణ సైడ్ అయితే మేము ఇట్లా కొట్టుకుంటా తిట్టు కూడా చేస్తాం అనమాట. మీరు ఎట్లా చేస్తారో మాకైతే తెలియదు. ఉప్పు వేయాలంట. ఉప్పు దాలో, పసుపు దాలో, కారం దాలో గైస్. ఉప్పు వేసిండ. ఉప్పు సరిపోతా అంత కొంచెం. ఉప్పు వేస్తే ఉడుకుతాయి అమ్మ అవి? ఉడుకుతాయంట. ఉడకనికే. ఈ కొత్తిమీర ఎప్పుడు వేస్తాం? చూడండి గైస్, గంట తీసుకొని ఆడే కొట్టుకుంటాడట. నువ్వు అన్ని ఒకటే గుర్తు చేయాలి. నువ్వు చేసేదా నేను చేసేదా? ఏదో బాగుంది ఒకసారి గైస్. మరి నువ్వు ఇంటికాడ ఎట్లా చేసుకుంటావు మర్చిపోతే? నాకు ఇంకా ప్రాసెస్ ఉండదు కదా. అడ్డం దొడ్డం చేసుకుంటావా? ఎప్పుడు ఏది గుర్తుంటే. అరే రామా, అందరు అట్లనే ఉంటారా? వీడు ఒక్కడే ఇట్లుంటాడో మాకైతే తెలియదు. చెమటలు అయితే ఇక ఏమంటారు, దిక్కు వాన కొడుతున్నా కానీ మాకు చెమటలు వరదగారటి గారుతున్నాయి అనమాట. మా వేడి పాలాలు కాబట్టి మాకు ఇట్లనే గారుతాయి గైస్. చూడండి, ఇప్పుడైతే టమాటాలు మంచిగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నాడు. మీకు అది కూడా చూపిస్తా. ఓకేనా గైస్? చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. కిచెన్ ను కూడా గలీజ్ చేయాలి అట్లా. ఓకేనా గైస్? మీరు కూడా మీ ఇంట్లో కూడా వంటలు ఇట్లా చేస్తే ఇంత కంపు కంపు చేస్తారా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఈ టమాటాలు ఇందులో వేసేస్తాడు అనమాట. వీడు నన్ను 4 ముక్కలు చేయమన్నాడు, వీడు 6 ముక్కలు చేసాడు.
నిజంగా గైస్ వీడు నన్ను 4 ముక్కలు చేయడం నువ్వే కోసేసుకోమని చెప్పి నేనే చెప్పిన. ఇప్పుడేమో వీళ్ళు అర్థం కాదు గైస్, కొంతమంది ఎట్లుంటారంటే ఆగమాగం ఉంటారు అనమాట. ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ఎంతగానో నాకన్నా పిచ్చి కొత్తిమీర ఉంటుంది వీనికి. చూడండి ఈ కూడా ఎందుకు, ఇవి కూడా వేసేసేయి అందులో. వద్దంట ఆగు, కోపం మీద వేసేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా కలగూర కలిపినట్టు కలుపుతున్నాడు గైస్. ఈయన కోపం అంతా కూరగాయల మీద తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలనా? అది కింద పడినంటే ఉంటది జాతరనే, నువ్వే ఎత్తాలి. చూడండి గైస్, 5 నిమిషాలంట మగ్గించుకోవాలంట. మూత సరిగా లేదు, నువ్వు ఆడుతున్నావు అంటది కథ. ఓకేనా గైస్, మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. అది అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఓకేనా గైస్, చూడండి వంగతున్నాడు వీడు. మాకైతే చెమటలు వరదలే కాడుతున్నాయి. ఓకేనా? మీరు ఏమనుకోకండి, ఈ చెమటలు అయితే ఆ కూరలలో అయితే పడాయి. ఓకేనా గైస్, కంపల్సరీ మేమైతే అన్ని అంటే మొత్తం తుడుచుకున్న తర్వాత మంచిగా వేసుకున్న తర్వాతనే మేము ఆ కూర కాడికి పోతాం అనమాట. అందుకే ఓకేనా, అది కొంచెం మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే మంచిగా మగ్గిపోయింది గాయస్. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏం చేసాడో తెలియదు. చూడండి, ఇప్పుడైతే ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి. చూడండి, ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంది, మీ టేస్ట్ కి సరిపడంత కారం. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం గాయస్, ఏమనుకోవద్దు. ఓకేనా? మేము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాము, ఇప్పుడు కారం పొడి కూడా వేసేస్తున్నాం అనమాట. ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెము అంటే అవసరం ఉంటే వేసుకోవచ్చు అట్లా. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తుడు గాయస్, 2. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. మేమైతే కంపల్సరీ ధనియాల పొడి, ఏ కర్రీలు అయినా సరే ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి, ఈ 3 అయితే వేస్తాడు వాడైతే. వాని కోసం అన్న స్పేర్ గా తెచ్చి పెడతాను నేను ఇంట్లో. నేను తెచ్చేది ఎంతలో కానీ వాడి కోసమే తేవాలి అంటాడు అనమాట. అందుకు అంటే టేస్ట్ కూడా అట్లానే ఉంటది, కానీ నేను ఇక నా బద్ధకంతో నేను ఇయ్యనమాట. ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నాడు చూడండి. సూర్య సాంబారమా ప్రియానంట. నేనైతే MTR వేస్తా, వీడు ఒక్కొక్కటి ఏదైనా సరే అని కలగూర కలుపుతాడు అన్నమాట అట్లా. ఇప్పుడైతే ఇది మంచిగా మగ్గించుకుంటుడు గాయస్, 5 నిమిషాలు. పచ్చి వాసన అంటే ఇప్పుడు మనము మిరప్పొడి అన్ని మసాలాలు పచ్చివే కాబట్టి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకోటి మిగతా ప్రాసెస్ చింతపులుసు అంట. ఇగో చింతపులుసు గైస్, ఇప్పుడైతే చింతపులుసు పూసుకుంటున్నాడు మంచిగా. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు పోసుకున్నాడు గాయస్. ఇప్పుడైతే చూడండి, ఊరిలు వస్తే మస్తు ఊరిలు వస్తున్నాయి. ఇప్పుడైతే వాటర్ పోస్తాడంట. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఎందుకో మనం చేస్తే మనకెందుకు రాదు గైస్, ఇట్లా చెప్పండి, మనకెందుకు రాదు. ఇప్పుడు వాటర్ అయితే పోస్తుండో, ఒక చెంబుతోని పోసేస్తున్నాడు అనమాట, ఒక చెంబెడు వాటర్. ఓకేనా గైస్, పోసేసి ఒక్కసారి కలుపుకొని మగ్గించుకోవాలి గైస్. మంచిగా అయితే ఉడికిపోయింది చూడండి. స్మెల్ మాత్రం అద్రిపోతుంది గైస్. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అబ్బా వావ్, ఇవి గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి గైస్. అంటే నేను అట్లా పోసిన చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఇది శనగపిండిలో వాటర్ వేసి కలుపుకున్నావా? ఎందుకోసం అనేది థిక్నెస్ కోసం అట. థిక్నెస్ కోసము శనగపిండిలా వాటర్ వేసి కలిపేసుకున్నాడు. ఇప్పుడు అందులో పోస్తుండో మరిగిన దాంట్లో చారులా. మేమైతే బియ్యం పిండి వేసాము, వీడేందో స్పెషల్ గా. ఇప్పుడు కలిపేయాలా, ఒకసారి కలుపుకోవాలన్నట గాయస్. ఇది మంచిగా ఉడకాలనా? ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అంట ఉడికిపోవాలంట. టెక్స్చర్ మారిపోయింది చూడండి, టెక్స్చర్ అట మాడిపోయిందంట. మాడిపోయిందా? మాడిపోయింది గైస్, మారిపోయిందంట గైస్. చూడండి, ఇది వావ్ డిస్టిక్ గైస్. దిష్టి కూడా కొడుతుందా గైస్? టేస్ట్ బాగుందంటే చెప్పండి, దిష్టి కూడా కొడుతుందా? ఇప్పుడైతే ఇక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మీకు చూపిస్తా గైస్. ఓకేనా?
గైస్ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంతే గైస్, చూసిర్రా ఎంత కలర్ఫుల్ గా ఉందో. అంతే గైస్, సో ఇదైతే ఇంతే గైస్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా, బాయ్.